రవి రవి చెప్పమ్మా. చెల్లి దగ్గరకు వెళ్లే ఛాన్స్ వచ్చింది కదా అని మురిసిపోయి ఉత్తి చేతులు ఊపుకుంటూ వెళ్లకు. దానికి బాదం హల్వా అంటే చాలా ఇష్టం. వెళ్లేటప్పుడు మర్చిపోకుండా తీసుకుని వెళ్ళు. సరేనమ్మా, నువ్వు చెప్పావని నీ వల్లే బాదం హల్వా తీసుకొచ్చానని కూడా చెప్తాను. ఇప్పుడు హ్యాపీయా? చాలేరా వెటకారం. ముందు వెళ్లేటప్పుడు బాదం హల్వా కొనడం మర్చిపోకు. సరే అమ్మా, ఉంటాను. సరేరా. ఇది కొత్తగా జరిగేది కాదు, ఎప్పటినుంచో ఉన్నదే కదా. అవును, ఎప్పటినుంచో ఉన్నదే. కానీ ఎప్పుడు ఆగుతుంది? ఎప్పుడు మనం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం? మన దగ్గరున్న ప్రశ్నలకి మన దగ్గరే సమాధానం లేకపోతే ఇక లోకం ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో అర్థమవుతుందా? ఇప్పుడేమైంది హారిక? చుట్టూ ఉన్న వాళ్ళు మా అమ్మ నాన్నల్ని కూతురు జీవితం ఎందుకిలా అయిందని దెప్పి పొడుస్తున్నారు. అల్లుడు పని ఇక అంతేనా అని హేళన చేస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపలేక అమ్మా నాన్న ఇబ్బంది పడుతున్నారు. ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి? మన గురించి మనకి తెలీదా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో వాళ్ళందరికీ చెప్పాలా? అందరికీ పిలిచి చెప్పనవసరం లేదు. మనిద్దరం కలిసి ఉంటే చాలు. అందరి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అందరి నోళ్లు మూసుకుపోతాయి. అమ్మేమో నువ్వు క్షమాపణ చెప్తే కాని ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అంటుంది. నువ్వేమో చెయ్యని తప్పుకి క్షమాపణ ఎందుకు చెప్తాను అంటావు. ఇద్దరి మధ్యలో నేను నలిగిపోవడం తప్ప ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టలేకపోతున్నాను. ఈ సమస్యకి పరిష్కారం దొరకడం లేదని మనిద్దరి మధ్య ఉన్న దూరాన్ని దూరంగానే వదిలేస్తావా? ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం ఇంకేమీ చెయ్యవా? ఇంకేం చేయాలి? మీ అమ్మగారికి మనం కలవాలనే ఉద్దేశం లేదేమోనని నాకు అనిపిస్తోంది. నేను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెడతాననే నమ్మకము పోతుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? భార్యాభర్తలంటే చుట్టం చూపుగా అప్పుడప్పుడు కలుసుకోవడం కాదు, చెరిసగమై ఒకే దగ్గర కలిసి బ్రతకడం. ఆ అవకాశం మీ ఇంట్లో ఎలాగూ లేదు. కాబట్టి మనమిద్దరం వేరుగా బ్రతుకుదాం. కానీ హారిక, నువ్వే ఒకప్పుడు... అవును, ఒకప్పుడు నేనే అన్నాను మీరు ఆ ఇల్లు వదిలి రాకూడదు అని, మనిద్దరం వేరే కాపురం పెట్టకూడదు అని. కానీ ఒకటి ఆలోచించు తరుణ్, సహనానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిపోతే అసహనం కూడా చెల్లాచెదురైపోతుంది. ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. మనిద్దరం కలిసి వేరు కాపురం పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యి. ఎందుకంటే ఇక నుండి నీ ప్రేమ కోసం పార్కుల్లోనూ రెస్టారెంట్లోనూ ఎదురు చూస్తూ నేను గడపలేను. నాకు కొంచెం టైం ఇవ్వు. ఆల్రెడీ చాలా టైం ఇచ్చాను. ఇక డెసిషన్ నీ చేతుల్లోనే ఉంది. బాయ్. ఈయన ఆఫీస్ నుండి బయలుదేరాడో లేదో. చెప్పు మేఘనా. సంజయ్ ఆఫీస్ వర్క్ అయిపోయిందా? ఆఫీస్ వర్క్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఇందుకు ఏంటి విషయం? ఆ ఆఫీస్ వర్క్ అవతల పడేసి ఇంటికొస్తే ఇట్లుండే పార్టీకి వెళ్దామని. పార్టీ? ఏం పార్టీ? మా ఫ్రెండ్ కి పెళ్ళయ్యి 100 రోజులైందండి. 100 days అచీవ్మెంట్ అని ఏదో కొత్త పార్టీ ఇస్తుంది. కొంపదీసి వాళ్ళ నాన్న ఏమన్నా సినిమా ప్రొడ్యూసరా? హే అవును, నీకెలా తెలుసు? ఇలా 50 రోజులకు 100 రోజులకు ఫంక్షన్స్ చేసుకునే అలవాటు సినిమా వాళ్ళకే కదా ఉండేది. ఈ మధ్య ఎలాగో సినిమాలకి 100 రోజులు 50 రోజుల ఫంక్షన్లు జరగటం లేదు. కనీసం కూతురి పెళ్లి విషయంలోనైనా 100 రోజుల ఫంక్షన్ జరిపించాలనుకుంటున్నాడేమో. సర్లేండి, వాళ్ళు ఎలా పిలిస్తే మనకెందుకు, ఎలా ఖర్చు పెడితే మనకెందుకు? మనల్ని పిలిచారు, మనం వెళ్ళాలి అంతే. నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వెళ్ళు, మధ్యలో నేనెందుకు? ఇలాంటి ఫంక్షన్లకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు వెళ్తే వాళ్ళ ముందు మనకు విలువే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవరో తెలియని మనుషుల దగ్గర నా విలువ పెంచుకోవాలా? నా విలువ పెంచుకోవడం కోసం పనులన్నీ పక్కన పెట్టి రావాలా? వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం రాసంజయ్. ఇలాంటి ఫంక్షన్లకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు వెళ్తే వాళ్ళ ముందు మనకు విలువే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవరో తెలియని మనుషుల దగ్గర నా విలువ పెంచుకోవడం కోసం పనులన్నీ పక్కన పెట్టి రావాలా? వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం రా సంజయ్.
మా నాన్న కొనిచ్చిన కొత్త కారులో సరదాగా వెళ్దామని ఎంత ముచ్చట పడ్డానో. ఆ ముచ్చట మీద చన్నీళ్లు చల్లేసి నీరు గార్చేస్తున్నారు. చూడు మేఘన, నాకంత ఖాళీ కూడా లేదు. ఆ ఫంక్షన్ అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవడం లేదు. అంతగా పార్టీ మిస్ అవ్వకూడదు, ఫ్రెండ్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చాయి. నేనొక్కదాన్నే వెళ్ళొచ్చేసేలా ఉంటే మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడతాను? మా నాన్న కొన్న కొత్త కారులో ఇద్దరం సరదాగా వెళ్దామనుకున్నాను. కానీ మీరే కాస్త కూడా ఉత్సాహం చూపించట్లేదు. ఏంటి, మీ నాన్న కొనిచ్చిన కారా? చూడు, ఆ కార్ కాస్ట్ మా అమ్మ ఎప్పుడో మీ నాన్నకి పంపించేసింది. ఆ కార్ ఇప్పుడు మీ నాన్న కొన్నట్టు కాదు, మా అమ్మ కొన్నట్టు. అది మర్చిపోకు. ఇప్పుడు ఎవరు కొంటే ఏమైంది? ఇంటికి మీరు పార్టీకి వస్తున్నారా లేదా అది చెప్పండి. నీ పార్టీ కోసం నా పనులు ఆపుకోలేను. నా పనులు నావి, నీ పార్టీ నీది. నువ్వు ఒక్కదానివి వెళ్ళి ఆ 100 రోజుల పండగలో నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. ఉంటాను. హలో సంజయ్, ఒక పక్క నాకు నా కొడుక్కి మధ్య దూరం పెరగడానికి ఉషా కారణమవుతోంది. మరో పక్క ఈ ఇంటి నియమాల్ని నెమ్మదిగా చెరిపేయడానికి ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉషా వల్ల ఈ కుటుంబానికి, ఇక్కడ పద్ధతులకి భంగం వాటిల్లకూడదు. హాయ్ మామ్. కిరణ్, ఏమైందిరా? తలకి దెబ్బేంటి? ఇది చిన్నదే బొమ్మ, స్మాల్ స్పాట్. ఎలా తగిలింది? సరే, వీణ్ణి లోపలికి తీసుకువెళ్ళు. పద. కిరణ్, నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉంటే నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. ఆ దూరానికి కారణం నీ భార్యే అని నాకు స్పష్టంగా తెలుస్తోంది. నొప్పిగా ఉందా అండి? నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే నొప్పి తగ్గిపోతుంది. నొప్పిగా ఉందా నాన్న? అమ్మా, నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే నొప్పి తగ్గిపోతుందమ్మా. ఉషా, ఒకసారి బయటికి రా.